వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు అల్లు అర్జున్కి బెయిల్ లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. నిజానికి అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసు నాన్ బెయిలబుల్ అయినా ఆ కేసులో 11వ నిందితుడు కావడంతో బెయిల్ ఈజీగా లభించవచ్చు అని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే నాంపల్లి కోర్టు అందరికీ షాకిస్తూ ఈ కేసులో అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పుష్ప 2 సినిమా చూడాలని తన కొడుకు అడిగితే సంధ్యా థియేటర్కు తీసుకెళ్లానని భాస్కర్ తెలిపారు. జరిగిన దానితో అల్లు అర్జున్కు సంబంధం లేదని చెప్పారు. అల్లు అర్జున్పై తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకునేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని, ఆసుపత్రిలో తన మొబైల్లో న్యూస్ చూస్తూ విషయం తెలుసుకున్నానని చెప్పారు. తన కొడుకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని వెల్లడించారు. ఇదే విషయంపై స్పందించడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు. వారికి స్వాగతం. ప్రసాద్ గారు నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అల్లు అర్జున్ మరి అంటే ఎప్పుడైనా సరే సంధ్యా థియేటర్ అనగానే కొన్ని పాటలు కూడా ఉన్నాయి. సంధ్యా థియేటర్ అనగానే అక్కడ రిలీజ్ అవుతుంది, కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, అక్కడ ప్రమోషన్ కోసం హీరో హీరోయిన్లు వాళ్ళ టీం కూడా వస్తుంటాయి, ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతూ ఉన్నాయి. సో అలాగనే యథావిధిగా ఈవెన్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అక్కడ వాళ్ళ అభిమానులను షాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం కూడా మరి ఐకాన్ స్టార్ అక్కడ రావడము, సో అక్కడ అనూహ్యంగా అక్కడ తొక్కిసలాట జరగటము, అక్కడ ఒక మహిళ చనిపోవడము, ఇంకొక చిన్న బాలుడు, అంటే తల్లిని మాత్రం తీసుకురాలేం కానీ బాలుడు మాత్రం మృత్యుతో పోరాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఇప్పుడు దానికి కారకులంటూ పుష్ప 2 హీరోని ఇక్కడ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఎలా చూడాలి? అలాగనే సెక్షన్ 105 ఇది వర్తిస్తుందా? ఎలా ఉంటుంది సార్? ఈ విషయంలో మనం చూస్తే చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం, బాధాకరమైన విషయం, ప్రాణం తిరిగి రానిది. బట్ ఇన్ ది సేమ్ టైము ఒక కేసులో మనం ఫ్యాక్ట్స్ అన్నీ పరిశీలించవలసి ఉంటుంది. ప్రతి ప్రాణానికి ఎవరికి ప్రాణానికి వాళ్ళే బాధ్యులు అన్నది మనం మొట్టమొదటిగా పరిశీలించాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అన్నది మన మైండ్ మనం ముందుగానే డిసైడ్ చేసుకోగలం హ్యూమన్ బీయింగ్గా. మీరు అన్నట్టు ఆర్టీసీ క్రాస్ రోడ్లో హోటల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు రష్గా ఉండేటువంటి ప్రదేశాలు. అక్కడికి వెళ్తున్నప్పుడు ఆమె చనిపోయింది బాధాకరమైన విషయం, కానీ అట్లీస్ట్ అక్కడికి వెళితే నాకు ఇది జరగవచ్చు అన్నది కామన్ సెన్స్ తాను పాపము ఊహించలేకపోయింది. అయితే బయట ఈ విషయంలో అల్లు అర్జున్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నట్టు చూస్తున్నాము. సెక్షన్ ఆయన మీద పెట్టింది BNS యాక్ట్ 105. అది కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనమాట. సో కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అనేది ఫ్యాక్ట్స్ ఇట్ డిఫరెంట్. మనము పోలీసులకు కంప్లైంట్ రాగానే దే కెన్ అరెస్ట్ అనమాట, వాళ్ళకు రైట్ ఉంది అరెస్ట్ చేసేది. బట్ కోర్టుకు తీసుకెళ్ళగానే ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము ప్రొసీజర్ అరెస్ట్ చేసిన వ్యక్తికి మినిమం 14 days రిమాండ్ అనేది, వెదర్ ఇట్ మే బి పోలీస్ ఆర్ జ్యుడిషియల్ రిమాండ్ అనేది, దట్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్ కోడ్ అకార్డింగ్ టు లా. సో ఆ ప్రొసీజర్ ప్రకారం ఆయన 14 days రిమాండ్ అనేది కోర్టు విధిస్తుంది. ఈ లోపల బెయిల్ మూవ్ చేశారు. బట్ ఏంటంటే ప్రతి కేసులో కూడా ప్రైమా ఫేసి చూస్తుంది కోర్టు వారు. ప్రైమా ఫేస్ చూసి ఈ కోర్టులో బెయిల్ ఇవ్వవచ్చా ఇవ్వకూడదా. అయితే ప్రతి సెక్షన్ అప్లికబుల్లో ఉన్నప్పుడు ఏం చూస్తారంటే కోర్టు వారు, బెయిలబుల్ కేసు అయితే బెయిల్ ఈజ్ రైట్. బెయిలబుల్ కేసులో బెయిల్ మీరు యూ కెన్ అప్రోచ్ ది కోర్ట్ అండ్ ఆస్క్ ఇట్స్ బెయిలబుల్ కేస్ అని, దెన్ కోర్టు మీకు బెయిల్ ఇస్తుంది. నాన్ బెయిలబుల్ కేసెస్లో ఏంటంటే ఇట్స్ ఎ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది కోర్ట్. కోర్టుకున్నటువంటి అతీత పవర్ అది. కోర్టు కెన్ గివ్ బెయిల్ ఆర్ రిజెక్ట్ ది బెయిల్.
ఇవ్వచ్చు లేదా మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది కోర్ట్ నాన్ బెయిలబుల్ కోసం. సో ఈ కేసులో కూడా ఇట్స్ నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి కోర్టుకు ఉన్నటువంటి అతీత పవర్తో మనం అనుకున్నట్టు బెయిల్ రిజెక్ట్ చేయబడింది. అయితే నెక్స్ట్ కూడా వాళ్ళు బెయిల్ మూవ్ చేసే అవకాశం ఉంది. ఇన్ ది సేమ్ టైం క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో ఆర్గ్యూ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఉండగా ఇక్కడ రిజెక్ట్ అంటే లోయర్ కోర్టు 14 days రిమాండ్ అనేది విధించింది. ఈ విధంగా జరుగుతుందా? ఎస్, అది మనకు ప్రొసీజర్ ఉంది కాబట్టి చట్ట ప్రకారము లాలో అన్ని ప్రొసీజర్లు ఉపయోగించుకోవచ్చు మనం. సో క్వాష్ పిటిషన్కు వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయినట్టుగా మనం చూస్తున్నాము. సో క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టుకు కూడా అది డిస్క్రిషన్ పవర్. సో దానికి ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, బేసిక్ లాస్ అని చూస్తారనమాట. చూసి క్వాష్ ఎప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అన్నది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత మినిమం దాంట్లో కేసుకు సంబంధించిన విషయాలు తేలలేదు కాబట్టి కేసు మొత్తాన్ని కొట్టివేయమని క్వాష్ చేయమని చెప్పేసి అడగచ్చు. ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి కేసు క్వాష్ అనేది మరి హైకోర్టు వారు ఏం చేస్తారని మనం వెయిట్ చేసి చూడాలి. అంటే మరోవైపు ఎక్కడైతే సంధ్యా థియేటర్లో ఈ షో సందర్భంగా అల్లు అర్జున్ వెళ్ళారో ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. సో అల్లు అర్జున్ది ఏం తప్పు లేదు ఇక్కడ అని చెప్పేసి రేవతి భర్త భాస్కర్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పుష్ప 2 సినిమా చూడాలని తన కొడుకు ఫోర్స్ చేస్తేనే, ఎందుకంటే ఆ కొడుకును కూడా అందరూ కూడా బన్నీ పుష్ప అని చెప్పేసి ఆ పిల్లోని పిలుస్తూ ఉంటారంట. సో ఆ విధంగా ఇంట్లో కూడా కొన్ని చిన్న ఫన్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఆ పిల్లోడు. సో ఈ సందర్భంగా ఆ తల్లి అంటే ఫ్యామిలీతో ఆయన వెళ్ళాడు. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా ఆ తొక్కిసలాట్లో భార్య తల్లి అయితే చనిపోయింది, కుమారుడైతే పోరాడుతూ ఉన్నాడు ఇప్పటికీ మృత్యుతో. సో భర్త ఏం చెప్పాడనంటే అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు, కావాలంటే నేను కేసు కూడా వెనక్కి విత్డ్రా చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ నిజంగా ఆయన విత్డ్రా చేసుకుంటే ఈ కేసులు మాఫీ అయ్యే అవకాశం ఉంటుందా? బట్ ఏం సార్, కొన్ని కేసెస్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు, మీరు విత్డ్రా చేసుకొని కేసు రాజీ అవ్వచ్చు. కొన్ని కేసెస్ అఫెన్స్ అగెన్స్ట్ ది సొసైటీ అని తీవ్ర పరిణామాలు ఉంటాయి, అవి మీరు కాంపౌండ్ చేసుకున్న చట్టం అనుమతించదు మీకు. సో ఈ కేసులో ఇది పెద్ద నేరం, మర్డర్ అనేది చంపడం అన్నది, తర్వాత కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనమాట. సో ఈ రెండు సెక్షన్లకు కొంచెం డిఫరెన్స్ ఉంది. మీరు ఎదుటివారిని చంపడానికి విత్ ఇంటెన్షన్, ఓకే, సో అది మర్డర్ అంటారు. సో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అన్నది మీరు విత్ ఇంటెన్షన్ ఆర్ వితౌట్ ఇంటెన్షన్. సో ఆ ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి, మర్డర్ ఇంగ్రీడియంట్స్ వేరే ఉంటాయి. ఇక్కడ పోలీసు వారు పెట్టినటువంటి కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నది ఇందులో అప్లై కాదన్నది నా ఉద్దేశం. ఎందుకంటే కల్పబుల్ హోమిసైడ్ మనము ఆ డెఫినేషను అదంతా చూస్తే దట్ ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. ఎందుకంటే ఒక మనిషి ఇంటెన్షన్గా ఇంటెన్షన్ లేకపోయినా వేరే వాళ్ళని చంపడానికి కానీ గాయపరచడానికి కానీ తీవ్రంగా గాయపరచడానికి ఇంటెన్షన్ ఉన్నా ఇంటెన్షన్ లేకపోయినా ఒక వ్యక్తిని చంపాలనుకుని వేరే వ్యక్తికి అది అట్రాక్ట్ అయినా కూడా దెన్ కల్పబుల్ హోమిసైడ్ అన్నది అప్లై అవుతుంది సెక్షన్. ఇక్కడ పోలీసు వారు పెట్టినటువంటి కేసు కల్పబుల్ హోమిసైడ్ అనేది ఇక్కడ అట్రాక్ట్ అవ్వదని నా ఉద్దేశము. ఎందుకంటే కోర్టు వారు పరిశీలిస్తారు ఈ విషయాలన్నీ కూడా. కల్పబుల్ హోమిసైడ్ డెఫినేషన్ డిఫరెంట్, ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. ఇందులో అల్లు అర్జున్ ఇంటెన్షన్ కానీ ఇంటెన్షన్ లేకుండా కానీ ఆయన ప్లాన్ చేసినట్టు కానీ ఏదో వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి ఎప్పటి నుంచో వాళ్ళ ఉన్నటువంటి ఆ సినిమా ఫీల్డ్లో వాళ్ళు జరిగే ఎప్పటి నుండి ఈ యొక్క సందర్భాలు, వాళ్ళు ఫాలో అవుతున్న విషయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇదంతా రెగ్యులర్గా జరుగుతున్న విషయాలే. బట్ ఏంటంటే సొసైటీకి మనము చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులకు అన్నం పెట్టమంటే పెట్టరు, వాళ్ళు ఎవరో బర్త్డే చేసుకుంటే సినిమా హీరో అక్కడికి వెళ్ళి బయట నిలబడి ఎంజాయ్ చేస్తారు. ఆయన అసలు ఎంటర్ కూడా ఇవ్వడు, లోపలికి కూడా రానివ్వడు. తల్లిదండ్రులకు మినిమం భోజనాలు పెట్టరు, వాటర్ ఇవ్వరు, వాళ్ళ క్షేమాలు చూడరు. బ్లాక్ టికెట్లు సినిమాల కోసమే చచ్చిపోతారు. మన దేశంలో దురదృష్టకరమైన విషయం. వాల్ పోస్టులు కట్టడానికి వెళ్ళి కరెంట్ షాక్తో చచ్చిపోతారు. సో ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దీనికి పోలీసులు, చట్టాలు, సినిమా హీరోలు బాధ్యులను చేయడం అన్నది అది ఎంతవరకు మంచిది అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. మరోవైపు సంధ్యా థియేటర్ మీద కూడా కేసు నమోదైంది.
అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు అప్లై చేసుకున్నారు పర్మిషన్, పోలీస్ భద్రత కల్పించాలని. అయినా కూడా దానికి పర్మిషన్ అయితే పోలీసులు అయితే ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది ధిక్కరణ కేసు కింద అయ్యే అవకాశం ఉంటుందా? ఇది ఎలా ఉంటుంది? కేసు పరిణామాలు ఎలా ఉంటాయి? ఆ ఫ్యాక్ట్స్ అయితే కంప్లీట్ మన దగ్గర లేకుండా మనం మాట్లాడకూడదు. వాళ్ళు అప్లై చేశారా పర్మిషన్ చేశారు, ఆల్రెడీ వాళ్ళు లేఖ అయితే ఇచ్చారు. బట్ పోలీసులు మాత్రం దాన్ని మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మాత్రం చెప్పారు. కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు మన పొలిటికల్ మీటింగ్స్ అవన్నీ చూస్తుంటాం, లేకపోతే రోడ్ షోలు ఇవన్నీ చూస్తుంటాం. పర్మిషన్ల కోసం అప్లై చేస్తారు. పోలీసు వారు ఆ సిచ్యువేషన్స్ అన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపించినప్పుడు ఆ పర్మిషన్ వారు ఇవ్వకుండా రిఫ్యూజ్ చేయొచ్చు. సో ఆ రిఫ్యూజ్ చేశారా లేదన్నది ఇక్కడ మనకు పాయింట్. రిఫ్యూజ్ చేశామని క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. ఓకే. సో ఒకవేళ దాన్ని రిఫ్యూజ్ చేసినప్పుడు కూడా వీళ్ళు నిర్వహించినట్లయితే అది ధిక్కరణ కేసు అయ్యే అవకాశం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పోలీస్ పర్మిషన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసినప్పుడు మీరు పోలీస్ పర్మిషన్ లేకుండా కండక్ట్ చేయమన్నది అబ్సల్యూట్లీ యు ఆర్ లైబుల్ టు పనిష్. ఓకే, దట్స్ ఇట్. ఓకే. సో బట్ ఏంటంటే ఎవరైతే థియేటర్ యాజమాన్య వారు ఉన్నారో దే ఆర్ లైబుల్ మీరు చెప్పినటువంటి పరిస్థితుల్లో. బట్ అల్లు అర్జున్ అన్నది హీఈస్ నాట్ లైబుల్. ఓకే. ఇన్ వాట్ వే మనం చర్చ కొనసాగిద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం.